కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఇది రామ్ చరణ్ కు రాబోయే సినిమా, కానీ నిజ జీవితంలో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్రాల్లో పొలిటికల్ గేమ్ని మొత్తం తానే నడిపించాడు. 2 ఏళ్ల క్రితం ఓటు చీలనివ్వను అంటే చాలామంది దీనికి సంబంధించి తప్పుపట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఈ కూటమిని కట్టకపోయి ఉంటే ఇవాళ ఈ గేమ్ చేంజ్ అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ పట్టుబట్టి 2 ఏళ్ల క్రితమే ఓటు చీలనివ్వనని చెప్పారు. దానికోసం అవసరమైతే తానే తగ్గాలని నిర్ణయించుకున్నారు, తగ్గారు కూడా. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి మనం. ఆ రోజు 2 ఏళ్ల క్రితం చేసిన భాష ఇవాళ నిరూపించుకున్నాడు. ఉత్తర దక్షిణ ధృవాలుగా మారిపోయిన తెలుగుదేశం బీజేపీని తీసుకొచ్చి ఒక ఘాటను కట్టడంలో సఫలీకృతుడయ్యాడు. అసలు ఆ మాటకొస్తే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అనేది మొదలైందే పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత. ఎప్పుడైతే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ని అణిచేసే ప్రయత్నం చేశారో, విజయవాడ వచ్చి ఆయన కాస్త ఫోర్స్గా మాట్లాడినప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన సంఘీభావం ప్రకటించడం, ఆ దశలో అప్పటి వరకు కలుగుల్లో దాక్కున్న నాయకులందరూ కూడా ఒక్కసారిగా చంద్రబాబు నందిగామ సభ ద్వారా విపరీతంగా జనం బయటకు రావటం మొదలైంది, నాయకులు బయటకు రావటం మొదలైంది. ఒక ధైర్యాన్ని నూరిపోసాడు ఆ రోజు. ఆ రోజు మొదలైన ధైర్యం ఇవాల్టి దాకా కొనసాగటానికి ఆ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఒక నైరాశ్యంలో మునిగిపోయింది తెలుగుదేశం కేడర్. ఇంకేముంది, అంతా అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు, రేపు మాపో లోకేష్ కూడా లోపలికి వెళ్తాడేమో అని ఒక రకమైన దిగులు తెలుగుదేశం కేడర్లో కనిపించింది. కానీ ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు అన్నమాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం అనుభవించాడు తప్పులు చేసి, చంద్రబాబు నాయుడు తప్పులు చేసి జైలు జీవితం అనుభవించాడు. ఇవాళ సచ్చీలుడు అంటే కేవలం ఒక పవన్ కళ్యాణ్ కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఒక 50 స్థానాలు గెలుచుకోగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆయన్ని సలహాలు ఇవ్వటం, ఆయన్ని మార్చే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో ఆ మాటకే కట్టుబడి జైలుకి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించడం అనేది కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత నుంచి చూడండి పరిణామాలు ఒకటికి ఎలా మారిపోయే పరిణామాలు. ఇవాళ మేనిఫెస్టో ప్రకటన కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, అసలు బీజేపీతో జట్టు కట్టలేదేమో అని చాలామంది భావించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బీజేపీ తెలుగుదేశం జనసేన కలవనీయకుండా ఉండటానికి శతదా ప్రయత్నం చేసింది. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ని పిలిచి ఆ రోజు కూడా కూటమి వద్దు అనే సలహా ఇచ్చారని మనకున్న సమాచారం. మనిద్దరం కలిసి ఎన్నికల్లోకి వెళదాం, తెలుగుదేశం వేరుగా పెడుతుంది అని చెప్పినట్టుగా మనకున్న సమాచారం. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. లేదు, ఈ రాష్ట్రంలో గెలవాలంటే కూటమి అవసరమని ఆ రోజు భావించారు, నిన్న భావించారు, ఈరోజు భావించారు ఆయన. సో అంత కృతనిశ్చయంతో ఉన్నారు. అలాంటి మోదీ గారిని మెప్పించి నమ్మించి ఆయన కూటమి కట్టే దిశగా తీసుకొచ్చారు. ఆ కూటమి కట్టడంలో ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో దాన్ని కూడా బాహాటంగానే చెప్పారు. ఎంతో బతిమాలని వాళ్ళని, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం తగ్గాను, ఇవాళ కూటమి నెగ్గిందంటే పవన్ కళ్యాణ్ నెగ్గించారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలిసినంతగా బహుశా మరెవరికి తెలియదేమో అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పరిణత చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కనపడింది. 24 సీట్లే తీసుకున్నారు, 24 సీట్లేనా అన్నారు, విమర్శలు చేశారు, అనేక మంది సలహాలు ఇచ్చారు. అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయన్ని తిడుతూ వీడియోలు చేశారు. 24 నుంచి 21కి వచ్చింది. 21 వచ్చిన తర్వాత కూడా ఆయన అట్లానే స్థిరత్వం ప్రకటించారు. 100% స్ట్రైక్ రేట్ కావాలని ఆయన భావించారు. ఇవాళ ఎన్నికల్లో ఒక అద్భుతమైన, అంటే ఎన్నికలు ఇంత సజావుగా సాగటానికి పవన్ కళ్యాణే ఈ గేమ్ చేంజర్. తెలుగుదేశం పార్టీ స్వేచ్ఛగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి పవన్ కళ్యాణే గేమ్ చేంజర్. బీజేపీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బీజేపీకి నూకలు వస్తున్నాయంటే, అంటే సీట్లు వస్తున్నాయంటే పవన్ కళ్యాణే గేమ్ చేంజర్. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పరిపాలించాలనుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి వాళ్ళ పాతాళలోకి తొక్కివేయబడుతున్నాడంటే దానికి కారణం ఆ గేమ్ని మార్చిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణే. ఇలాగా ప్రతి అంశంలో ఒక కొత్తగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవన వ్యక్తి తన
స్థిరత్వం, తన సంకల్ప బలం అనాలి. అలాంటి బలంతో ఇవాళ ఒక గేమ్ చేంజర్గా మారాడు. కేవలం పొలిటికల్ గేమ్ చేంజరే కాదు, ఆయన భవిష్యత్తు గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగిన ఒక గేమ్ చేంజర్ కేవలం ఒక పవన్ కళ్యాణ్ అని మనం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాలి. దేశం మొత్తం కూడా చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చూసిందంటే అది కేవలం గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ వల్లనే అని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు.